గౌరవ అధ్యక్ష, బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం, మన భవిష్యత్తు. కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించటం, ఆసరా కోసం చూసే బలహీనల్ని ఆదుకోవటం, నీడలేని వారికి నీడ కల్పించటం, పంట పొలాలకి నీళ్లు పారించటం, ఫల సహాయం పెంచటం, కష్టపడే వారికి పని కల్పించటం, ఇష్టపడేలా పాలన అందించటం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. పీడిత తాడిత బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. ఒకవైపు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు కొరత రాకుండా ఈ బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించాం. పన్నుల భారంతో సామాన్యుడి పైన భారం మోపకుండా ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం. పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మా ఈ 2 ఏళ్ల పాలన 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. ఈ పునాదిపై ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్ ఇది. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. 2026-27 బడ్జెట్ అంచనాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,24,234 కోట్ల రెవెన్యూ వ్యయం, రూపాయలు 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి వారి స్వప్నాలను సాకారం చేసే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను సభా ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.